హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గ్రూప్ బై అండి. సో గ్రూప్ బై వచ్చేసి ఆఫీస్ 365 బీటా వర్షన్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఆఫీస్ 365లో కూడా త్వరలోనే రోల్ అవుట్ చేస్తారు. సో మరి గ్రూప్ బై ఎందుకనంటే ప్రైవేట్ టేబుల్కి ఆల్టర్నేట్గా గ్రూప్ బై చాలా సందర్భాల్లో యూజ్ చేయొచ్చండి. అండ్ ప్రైవేట్ టేబుల్ కన్నా బెటర్గా కూడా గ్రూప్ బై యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో మరి ఒక ఎగ్జాంపుల్ అయితే డేటా తీసుకుందాం. నేను ఇక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రీజన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, సేల్స్ పర్సన్ వైజ్గా సేల్స్ తీసుకున్నాను. ఇక్కడ డేట్ కూడా. సో మరి ఇప్పుడు దీని నుంచి నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా సేల్ కావాలండి. సో కేటగిరీ వైజ్గా సేల్ కావాలి. సో మనం ప్రైవేట్ టేబుల్ అయితే ఏం చేస్తాం, ఇన్సర్ట్కి వెళ్ళేసి ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేసి ఈ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే క్లిక్ చేసి కేటగిరీ వైజ్గా సేల్ కావాలి కాబట్టి కేటగిరీ రోస్లో వేస్తున్నాను. సేల్స్ అనేది వాల్యూస్లో వేసేసి ఈ విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. సో మరి గ్రూప్ బై యూజ్ చేసి ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఈక్వల్ టు గ్రూప్ బై ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ గ్రూప్ బై ఓపెన్ చేసి రో ఫీల్డ్స్ అన్నప్పుడు నా కేటగిరీ రోస్లో వేస్తున్నా కాబట్టి రో ఫీల్డ్స్ కేటగిరీలో వేసేసాను. కామా వాల్యూస్లో సేల్స్ అనేది ఇచ్చేసాను. కామా ఇక్కడ మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఫంక్షన్ ఆ సేల్స్ అనేది సమ్ చేయాలా, ఆ వాల్యూస్లో ఉన్న ఫీల్డ్ అనేది సమ్ చేయాలా, కౌంట్ చేయాలా, ఇంకా చాలా ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ టేబుల్లో లేని ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి మనం దీంట్లో లాంబ్డా ఫంక్షన్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను డిఫాల్ట్గా ఒక సమ్ అనే ఫంక్షన్ సమ్ అనేది యూజ్ చేస్తున్నాను. సమ్ ఇంకో కామా ఇచ్చేసి హెడర్స్ ఉన్నాయి కదా, మనకు హెడర్స్ కావాలనుకుంటే 3 ఇవ్వచ్చు. హెడర్స్ వద్దనుకుంటే మనం మాన్యువల్గా మనం ఇచ్చుకుంటాం అనుకుంటే అలా క్లోజ్ చేయొచ్చు. సో నీకు హెడర్స్ అవే కావాలి కాబట్టి నేను హెడర్స్ సెట్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. సో సేమ్ అవుట్పుట్ ఏదైతే పై టేబుల్ ఉందో ఈ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో దీనికి మీరు కలర్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి దీనికి ఇంకా బెస్ట్ ఏంటంటే ఒకవేళ నేను వాల్యూస్ చేంజ్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ గ్రూప్ బైలో ఉన్నదాన్ని చేంజ్ అయిపోతాయి. సో ఇక ప్రైవేట్ టేబుల్లో రీఫ్రెష్ కొట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి సో ప్రైవేట్ టేబుల్లో ఇంకా ఏముంది, ఒకవేళ కేటగిరీ అండ్ సేల్స్ పర్సన్ వైజ్ కూడా సేల్ కావాలనుకోండి, సేల్స్ పర్సన్ కింద వేసేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది కదా. సో మనం దీంట్లో కూడా గ్రూప్ బైలో కూడా ఈ రోస్లో ఉన్న ఫీల్డ్ తీసేసి కేటగిరీ ఒకటే తీసేసి కేటగిరీ అండ్ సేల్స్ పర్సన్ కూడా రెండు కూడా కలిపి వేయచ్చు అనమాట. సో కేటగిరీ వైజ్గా సేల్స్ పర్సన్ వైజ్గా సేల్స్ ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. మరి ఒకవేళ రీజన్ అండ్ కేటగిరీ వైజ్ కావాలనుకోండి, కేటగిరీ సేల్స్ అనేది పక్క ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇది రెండు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం. సో రీజన్ అండ్ కేటగిరీ కావాలనుకోండి మనం ఎస్టాక్ అనేది ఉపయోగించాలి మధ్యలో గ్రూప్ బైలో. ఎస్టాక్ అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, హారిజాంటల్ స్టాకింగ్ అనమాట. ఎస్టాక్ ఓపెన్ బ్రాకెట్. సో ఏవైనా ఈ సేల్స్ పర్సన్ ఇదొక కాలము, నేను ఇదొక కాలము, సో ఇదొక కాలము నేను స్టాకింగ్ చేయాలనుకోండి హారిజాంటల్గా, ఇలా ఇచ్చేస్తే ఆ రెండు కాలంలో పక్కన వచ్చేస్తాయి అనమాట. సో ఎస్టాక్ అంటే హారిజాంటల్ స్టాకింగ్. సో వి స్టాక్ కూడా చెప్పాను కదా, వి స్టాక్ అంటే వర్టికల్ స్టాక్. సో మనం ఇచ్చిన డేటా అనేది వర్టికల్గా స్టాక్ అవుతుంది. ఎస్టాక్ అంటే హారిజాంటల్గా స్టాక్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీంట్లో ఎస్టాక్ యూజ్ చేసాం. రోస్లో వచ్చేసి రో ఫీల్డ్లో నేను రీజన్ అండ్ కేటగిరీ యూజ్ చేయాలనుకోండి, ఎస్టాక్ ఓపెన్ బ్రాకెట్స్ రీజను కామా కేటగిరీ ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎంటర్ కొట్టితే రీజన్ అండ్ కేటగిరీ వైజ్గా వచ్చేస్తుంది. సో మరి నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు చూడండి, ఒకవేళ మనము సేల్స్ రీజన్ కేటగిరీ వైజ్గా సేల్స్ పర్సన్ ఇలా వస్తుంది కదా. ఒకవేళ మనం సేల్స్ పర్సన్ ఇలా వాల్యూస్లో వేసామనుకోండి, నాకు సేల్స్ పర్సన్ కామా సపరేటెడ్ రావాలి. కాకపోతే మామూలు ప్రైవేట్ టేబుల్లో కామా సపరేటెడ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలియదు. బట్ దీంట్లో గ్రూప్ బైలో మనం అలా చేసుకోవచ్చు అండి. ఎలా అంటే చూద్దాం ఒకసారి. ఈక్వల్ టు గ్రూప్ బై ఓపెన్ బ్రాకెట్స్ రో ఫీల్డ్స్లో నేను కేటగిరీ వేసేస్తున్నాను. కామా వాల్యూస్లో ఈ సేల్స్ పర్సన్ వేస్తున్నాను. దీంట్లో మనకు సేల్స్ కూడా వేస్తున్నాం కదా, దీంట్లో కూడా సేల్స్ పర్సన్ సేల్స్ చేయాలంటే మనం ఎస్టాక్ యూజ్ చేద్దాం. ఎస్టాక్ వాల్యూస్లో సేల్స్ పర్సన్ వేస్తున్నాను, కామా సేల్స్ వేస్తున్నాను. ఓకేనా? సేల్స్ వాల్యూస్లో వేస్తున్నాను. మళ్ళీ వాటికి ఫంక్షన్ ఏం యూజ్ చేయాలి, సేల్స్ పర్సన్కి ఒక ఫంక్షన్, సేల్స్కి ఒక ఫంక్షన్ యూజ్ చేయాలంటే రెండింటికి సేమ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఒక ఫంక్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో రెండింటికి రెండు ఫంక్షన్ యూజ్ చేయాలంటే మళ్ళీ ఎస్టాక్ యూజ్ చేద్దాం. ఎస్టాక్ ఫస్ట్ దానికి సేల్స్ పర్సన్ అంటే మనకి కౌంట్ అనే ఇక్కడ కౌంట్ వచ్చింది. మనకి ఏం కావాలి, నాకు నేమ్స్ కావాలి. నేమ్స్ సపరేట్ ఎలా కావాలి, కామా సపరేట్ కావాలి. సో అరే టు టెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. అరే టు టెక్స్ట్ కామా నెక్స్ట్ దానికి ఏదైతే సేల్స్ ఉందో దానికి సమ్ యూజ్ చేద్దాం, క్లోజ్ బ్రాకెట్ చేసేద్దాం. మళ్ళీ తర్వాత
3 అనేది హెడ్డింగ్స్ కావాలి కాబట్టి క్లోజ్ చేశాను. ఎంటర్ కొట్టగానే మనకి చూడండి కేటగిరీ వైజ్గా సేల్స్ పర్సన్ వైజ్గా సేల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. అరే టు టెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్లో రాజేష్, నవీన్, రాజేష్ వాళ్ళ సేల్స్ ఇంత. సో ఇక్కడ మనకి రాజేష్, నవీన్, రాజేష్ ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ మన పేర్లు కూడా వచ్చేసాయి. సో మనం ఇంకా మళ్ళీ 3 కావాలంటే కూడా మనం ఇంకోటి కూడా యూజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా యూజ్ చేసి మళ్ళీ సేల్స్ పర్సన్ యూజ్ చేసి కౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మరి రాజేష్, నవీన్, రాజేష్ అంటే ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. రాజేష్ అనేది మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. మరి యూనిక్ వాల్యూస్ రావాలంటే మనం యూనిక్ వాల్యూస్ రావాలంటే ఏం చేయొచ్చు అంటే దీనిలో లాంబ్డా ఫంక్షన్ కూడా యూజ్ చేసి నేను యూనిక్ వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. సో లాంబ్డా ఫంక్షన్ గురించి మీకు ప్రీవియస్ వీడియోలో ఉంది, నేను ఒకవేళ ట్యాగ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ అరే టు టెక్స్ట్ అనేది దేనికి ఫంక్షన్, ఈ సేల్స్ పర్సన్ ఉంది కదా, సేల్స్ పర్సన్ అనే దానికి ఈ అరే టు టెక్స్ట్ అనే ఫంక్షన్. మరి ఇప్పుడు సేల్స్ పర్సన్ దానికి నేను లాంబ్డా ఫంక్షన్ వేసాను అనుకోండి, LAMBDA లాంబ్డా ఓపెన్ బ్రాకెట్. సో లాంబ్డాలో మనం ఏదైతే అరే తీసుకున్నామో దాన్ని ఈచ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఏ అనేది డినోట్ చేస్తున్నాను. సో దాన్ని ఏం చేయాలి, అరే టు టెక్స్ట్ చేయాలి. ఆ ఏ అనే వాల్యూస్లో ఏలో రాజేష్, నవీన్, రాజేష్ 3 సార్లు వస్తాయి అన్నమాట, రాజేష్ 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని అరే టు టెక్స్ట్ చేయాలి. బట్ దాంట్లో యూనిక్ వాల్యూస్ చేయాలి. యూనిక్ అని ఇచ్చేసి ఏ అని ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా లాంబ్డాకి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసాను, యూనిక్కి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాను, లాంబ్డాకి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసాను. సో లాంబ్డాకి కూడా క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసాను. సో ఎంటర్ కొట్టేస్తే మనకి ఇప్పుడు యూనిక్ వచ్చేసింది రాజేష్, నవీన్. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రానిక్స్ రాజేష్, నవీన్ 1704. మళ్ళీ దీని కౌంట్ కూడా యూజ్ చేయొచ్చండి. దీంట్లో మనకి ప్రైవేట్ టేబుల్లో మనకి కామా సపరేటర్ రాలేదు కదా, ఓకే, అది కూడా మనము డేటా మోడల్ ప్రైవేట్ టేబుల్ యూజ్ చేయాల్సి వస్తుంది, అది వేరే. మళ్ళీ గ్రూప్ బైలో ఈజీగా యూజ్ చేయొచ్చు కదా, మళ్ళీ డేటా మోడల్ పోకుండా. ఓకేనా. సో ఈ విధంగా మనం మరి అంతేకాకుండా ఒకవేళ మనం చేంజెస్ అయింది అనుకోండి, వినయ్ ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ గ్రూప్ బైలో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా సింపుల్ది ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఒకవేళ సేల్స్ని మనం సమ్ లాగా పర్సెంటేజ్ లాగా మల్టిపుల్ రకాలుగా ఉపయోగించాలనుకోండి, కౌంట్ యూజ్ చేయొచ్చు, సమ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ చూద్దాం ఒకసారి. గ్రూప్ బై ఓపెన్ బ్రాకెట్. సో మనకి కేటగిరీ వైజ్గా రోజ్ ఫీల్డ్ వాల్యూస్ వచ్చేసి నేను సేల్స్ని ఒక 3-4 టైం తీసుకుందాం అనుకోండి. హ్యాష్ ఇచ్చేసి హ్యాష్ ఒకటేమో సమ్కి, ఒకటేమో కౌంట్కి, ఒకటేమో ఇంకోటి వచ్చేసి పర్సెంటేజ్ అనుకోండి, కంట్రిబ్యూషన్ పర్సెంటేజ్. సో కామా ఇచ్చేసి హ్యాష్ ఇచ్చేసి హ్యాష్ ఓపెన్ బ్రాకెట్, ఒకటేమో సమ్ కామా, ఒకటేమో పర్సెంటేజ్ ఇద్దాం. ఓకేనా, పర్సెంట్ ఆఫ్, ఇంకోటేమో కౌంట్ ఇచ్చేది, కౌంట్. సో క్లోజ్ చేసామనుకోండి, క్లోజ్ చేసేసి కామా హెడర్స్ కావాలి కాబట్టి 3 ఇచ్చేసి క్లోజ్ చేసామనుకోండి. ఈ విధంగా మనకి కేటగిరీ ఎలక్ట్రానిక్స్ వైజ్గా సేల్స్ ఎంత, సమ్ ఇక్కడ పర్సెంటేజ్ ఇద్దామండి, ఇది పర్సెంటేజ్లో చేంజ్ చేసామనుకోండి. ఈ విధంగా మనకి ఓకేనా కేటగిరీ వైజ్గా సేల్ ఎంత, వాటి కంట్రిబ్యూషన్ 100లో 55% కంట్రిబ్యూషన్ ఎలక్ట్రానిక్స్ ఇస్తుంది, 29% కంట్రిబ్యూషన్ ఫర్నిచర్ ఇస్తుంది, 16%. ఈ విధంగా. సో మళ్ళీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే 3 వాల్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 3 వాల్యూస్ ఉన్నాయి, 3 కౌంట్ ఉంది, సేల్స్ 3 రోస్ అనుకోండి ఇక్కడ. ఓకేనా, 3 ఫర్నిచర్ 2. సో ఈ విధంగా మనము గ్రూప్ బై ఉపయోగించేసి ప్రైవేట్ టేబుల్ కన్నా బెటర్గా ఉపయోగించవచ్చు అనమాట. సో మరి ప్రైవేట్ టేబుల్లో కూడా అంటే గ్రూప్ బైలో కొన్ని ఫంక్షన్స్ ప్రైవేట్ టేబుల్లో కూడా ఉంటాయి, ఫంక్షన్స్ కాదు కొన్ని ఆప్షన్స్. లైక్ ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన డేటా వస్తుంది. సో గ్రూప్ బైలో రాదు. సో దానికే, బట్ గ్రూప్ బై మనకి రిక్వైర్మెంట్ బట్టి ఏది బెస్ట్ అనేది మీరే యూజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.